ద డే ఇన్ హెల్సింకి. ఇంకా మార్నింగే ఫ్రెష్ అయ్యి, రెడీ అయ్యి బయటకొచ్చేసాం. ఒక లోకల్ గైడ్‌ని పెట్టుకున్నాం. బికాజ్ మనకి తెలియని ప్లేసెస్‌లో గైడ్స్‌ని పెట్టుకొని, ఆ హిస్టరీ అంతా మనకు తెలుసుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఇక్కడనే కాదు, మాకు తెలియని ప్లేసెస్ ఎక్కడైనా సరే, టెంపుల్స్ కానీ, లేకపోతే సమ్ హిస్టారికల్ ప్లేసెస్ కానీ, ఇలాంటి వాటికి కంపల్సరీ మేము గైడ్‌నయితే పెట్టుకుంటాం. బికాజ్ అంత దూరం వెళ్ళి, అవన్నీ చూసి, ఓకే ఫోటోలు దిగేసామని కాకుండా, అట్‌లీస్ట్ ఆ ప్లేసెస్ గురించి తెలుసుకోవడం కొంచెం నాలెడ్జ్‌ఫుల్‌గా ఉంటుంది గాబట్టి, అలా వెళ్ళి మేము ఒక గైడ్‌నయితే పెట్టుకుంటాం. ఒక ఫీమేల్ గైడ్ అయితే ఆ రోజొచ్చారు. అండ్ మాకు మెయిన్ పాయింట్స్ కొన్ని కొన్ని అలా చూపించేసి ఆమె వెళ్ళిపోయారు. సో, రెస్ట్ అంతా మేమే చూసుకున్నాం. అలా కొన్ని ఎక్స్‌ప్లోర్ చేశాం. అన్ని డేస్ కన్నా హెల్సింకిలో మేమందరం కలిసి ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. హెల్సింకిలో మొత్తం వాక్ చేసుకుంటూ మాకు కావాల్సిన ప్లేసెస్ అన్ని మంచిగా నడుస్తూ ఎక్స్ప్లోర్ చేసాము. హెల్సింకిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ ఉంది. ఆ కింద ఇలా ఆడుకోవడానికి చేసేదంతా కూడా ఉందన్నమాట. వాళ్ళు మంచిగా ఆడుకుంటారు. అదే రోజు అప్పటి నాంటి బర్త్డే అనమాట. కేక్ తీసుకొని వస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ తెలుగు సాంగ్స్ అడిగి మరీ పెట్టించుకున్నాడంటే, డీజే టిల్లు సాంగ్. అండ్ అక్కడే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మేము తిన్నాం ఫుల్గా. అక్కడే కేక్ కూడా తీసుకొచ్చి సెలబ్రేషన్స్ చేశాడు. అంతా ఆంటీకి యాక్చువల్లీ సర్ప్రైజ్ అనమాట. అయిన తర్వాత మేమైతే ఇలా ట్రామ్స్ వస్తుంటే మేము ఇలా ఫన్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకా రూమ్స్కి వచ్చేసాం. నెక్స్ట్ డే మేము వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.